అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 262 రాజేంద్ర ట్రాప్లో అనసూయ. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ యాక్సిడెంట్కి సంబంధించిన సాక్ష్యాధారాలను పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించిన రాజేంద్ర వర్మ డ్రైవర్ను బంధించి సీక్రెట్ ప్లేస్కి తరలించాడు దాస్. అసలు విషయం తెలుసుకున్న రాజేంద్ర వర్మ అప్పటికప్పుడే విరాట్తో మాట్లాడాలని పట్టుబట్టాడు. కానీ అతని మాటలను తిప్పికొట్టి రేపటి వరకు ఎదురు చూడమని స్పష్టం చేశాడు దాస్. మరుసటి రోజు వర్క్లో బిజీగా ఉన్న విరాట్ దగ్గరికి వచ్చి అతని డ్రైవర్ను బంధించిన విషయం గురించి అడిగాడు. ఆఫీస్లో అతని పేరు పెట్టి పిలిచినందుకు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ అతన్ని హెచ్చరించి బయటికి పంపాడు. అదే కోపంతో గదిలోకి వచ్చిన రాజేంద్ర వర్మ అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురుగా చేస్తూ ఆవేశంగా అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఒక ఫైల్ తీసుకొని అక్కడికి వచ్చాడు మహేంద్రవర్మ. అతన్ని చూసి కాస్త శాంతించిన రాజేంద్ర వర్మ, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ చేతిలో ఫైల్ ఏంటి అని ప్రశ్నించాడు. ఈ ఫైల్ చాలా అర్జెంట్, ఒకసారి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి సైన్ చేస్తే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను అంటూ ఓపెన్ చేసి అతని టేబుల్ మీద పెట్టాడు మహేంద్రవర్మ. నాకు ఇప్పుడు మూడ్ బాగాలేదు, ఆ ఫైల్ ఇక్కడ వదిలేస్తే నేను సైన్ చేసి పంపిస్తాను అని విసుగ్గా చెప్పి అసహనంగా చైర్లో కూర్చున్నాడు రాజేంద్రవర్మ. విరాట్ మీ డ్రైవర్ను బంధించడం తెలిసింది, మీ కోపానికి కారణం అదేనా అని తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూశాడు మహేంద్ర. ఆ విషయం నీకెలా తెలిసింది అని ప్రశ్నార్థకంగా చూసిన తండ్రితో, మీ కార్ డ్రైవర్ మారితే అనుమానం రాకుండా ఉంటుందా? అయినా నాకు తెలియకుండా దాచడం వలన మీకు వచ్చే ఉపయోగం ఏముంది అని ఎదురు ప్రశ్నించాడు. ఇక కొడుకు దగ్గర దాచి ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైన రాజేంద్రవర్మ జరిగిన విషయమంతా అతనికి చెప్పి, ఇప్పుడు నా పర్సనల్ డ్రైవర్ అతని అండర్లో ఉన్నాడు, ఆ సాక్ష్యాధారాలు ఏమయ్యాయో తెలియట్లేదు, నా గురించి నిజం విరాట్కి తెలిస్తే ఇక నా పని అంతే అని టెన్షన్గా చెప్పాడు. ఇన్ని సంవత్సరాల మీ వయసు అనుభవం ఏమయ్యాయి నాన్న? ఇంత బ్రెయిన్లెస్గా ఎలా ఆలోచించారు? అసలు బాస్ అనుచరుణ్ణి విరాట్ సీక్రెట్ ప్లేస్లో ఉంచినప్పుడే మీకు అనుమానం రావాలి కదా, ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఇంత పిచ్చి పని ఎందుకు చేశారు? అతని నెట్వర్క్ గురించి తెలిసి కూడా అంత తక్కువగా ఎలా అంచనా వేశారు? ఇన్ని విషయాలు తెలుసుకున్న వాడికి ఆ ఒక్క విషయం తెలుసుకోవడం ఏమైనా అసాధ్యమా? కానీ కూర్చున్న చోటు నుంచి ఇంచు కూడా కదలకుండా మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఆధారాలన్నింటినీ అతని చేతిలోకి వచ్చేలా చేసుకున్నాడు. ఇప్పటికీ అతని బ్రెయిన్ గేమ్ అర్థం కాలేదా? అతని ముఖ్య ఉద్దేశం మీ డ్రైవర్ను బంధించడం మాత్రమే, ఎందుకంటే మీరు చేసిన ప్రతి విధవ పనికి సాక్ష్యం అతను ఒక్కడే కాబట్టి అని స్పష్టం చేశాడు మహేంద్రవర్మ. అతనిచ్చిన విశ్లేషణకి రాజేంద్రవర్మ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది. తనకంటే వయసులో సగమున్న వ్యక్తి దగ్గర ఇంత దారుణంగా ఫూల్ అవుతాడని కలలో కూడా అనుకోలేదు. ఆలోచన రహితంగా తను చేసిన పనికి ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందో అర్థమై నిస్సాయంగా చైర్లో కూర్చున్నాడు. ఒక్క క్షణం తండ్రిని అలాంటి పరిస్థితిలో చూసి జాలి వేసిన మహేంద్ర, ఇన్ని సంవత్సరాలుగా మీ బుర్ర ఉపయోగించి విరాట్తో పరోక్ష యుద్ధం చేశారు, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కనీసం ఇప్పుడైనా నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే మీకే లాభం ఉంటుంది అని తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. సరే, ఇక జరిగిపోయిన దాని గురించి తవ్వడం అనవసరం. ఇప్పుడు నా మెడకి చుట్టుకున్న సమస్య నుంచి బయటపడే మార్గం ఏంటో చెప్పు అని జాలిగా అడిగాడు రాజేంద్రవర్మ. వెంటనే మీరు వెళ్ళి మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి అని ఒక్క మాటతో చెప్పాడు మహేంద్రవర్మ. వాట్? నా అంతటి నేను వెళ్ళి ఆ విరాట్ ముందు తప్పు ఒప్పుకోవాలా? అలా చేస్తే నన్ను బతకనిస్తాడనుకున్నావా? నా అంతటా నేనే పీక మీద కత్తి పెట్టుకొని అతని ముందు సరెండర్ అవ్వాలా? ఇదే నన్ను ఇచ్చే సలహా? ఈ మాత్రం దానికి ఇంత క్లాస్ పీకాలా అని కొడుకును వ్యంగ్యంగా మాట్లాడాడు. మీ బుర్ర ఇంతకంటే గొప్పగా ఆలోచించదని తెలుసు. నేను చెప్పింది విరాట్ గారి దగ్గరికి వెళ్ళమని కాదు, అతని తల్లి అనసూయ దగ్గరికి వెళ్ళమని చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది కేవలం ఆమె మాత్రమే, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని క్లియర్గా చెప్పాడు. అసలు నీ తెలివి ఏమాత్రం గొప్పగా ఉందని నన్ను అంటున్నావు చెప్పు. ఎప్పటికప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి వదినా, మీ కొడుకుని నేనే చంపాలని చూశాను, ఆ విషయం అతనికి తెలిసిపోయింది, మీరు నన్ను కాపాడండి అని అడగమంటావా? ఆవిడ ఒప్పుకొని నాకు సపోర్ట్ చేస్తుందంటావా? అక్కడికక్కడ నన్ను షూట్ చేయకుండా ఉంటే అదే సంతోషం అని వెటకారంగా అన్నాడు రాజేంద్రవర్మ. కాస్త బ్రెయిన్ వాడితే నేను ఇచ్చిన సలహా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకంటే చెప్పడం నా వల్ల కాదు. నా మాటలు అర్థం చేసుకొని ఆలోచిస్తే మీ ప్రాణాలు కాపాడుకునే దారి దొరుకుతుంది, ఆపై మీ ఇష్టం అని సైలెంట్ అయిపోయాడు మహేంద్రవర్మ. దాంతో తన క్రిమినల్ బుర్రకి పదును పెట్టిన రాజేంద్రవర్మకి కొడుకు మాటల్లో ఆంతర్యం అర్థమైంది. నువ్వు చెప్పింది నిజమే, నేను వెళ్ళి విరాట్ మీద ప్లాన్ చేశానని చెప్తే ఆవిడ కోపం చూపిస్తుందేమో, కానీ హాస్ని పేరు చెప్తే సైలెంట్ అయిపోతుంది కదా. ఒకవేళ అవ్వకపోయినా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని కన్నింగ్గా నవ్వాడు రాజేంద్రవర్మ. ఓకే, ఇప్పటికే నేను వచ్చి చాలాసేపు అయింది, ఇక వెళ్తాను అని బయటికి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. అతను వెళ్ళిన తర్వాత టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ చూసిన అతను ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఈ ఫైల్ అంత ముఖ్యమైనది కాదు కదా,
మరి అర్జెంటుగా ఎందుకు అన్నాడు అని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి ఆలోచన నుంచి బయటకు వచ్చిన మా రాజేంద్రవర్మకు, అంటే మహేంద్రకి అసలు విషయం తెలిసే సలహా ఇవ్వడం కోసం డాక్యుమెంట్స్ వంక పెట్టుకొని ఇక్కడికి వచ్చాడా అని ఆశ్చర్యపోయాడు. వావ్, ఇప్పటి వరకు తక్కువగా అంచనా వేశాను, కానీ నా కొడుకు చాలా తెలివిగానే ఉన్నాడే. పర్లేదు, ఎక్కడికి వెళ్తే పని జరుగుతుందో చాలా సులువుగా చెప్పాడు. ఇక ఆలస్యం చేయడం అనవసరం అనుకుంటూ అనసూయ విల్లాకి బయలుదేరాడు రాజేంద్రవర్మ. లంచ్ ముగించుకొని నిద్రపోవడానికి సిద్ధమైన అనసూయ ఎంట్రన్స్ నుంచి వినిపిస్తున్న రాజేంద్రవర్మ ఏడుపులకి ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. వదినా, వదినా, నన్ను క్షమించండి వదినా, నన్ను కాపాడండి వదినా అని అరుస్తూ ఏడుస్తూ లోపలికి వస్తూనే ఆమె కాళ్ళ మీద పడిన రాజేంద్రవర్మ, ఇప్పుడు మీరు నాకు సాయం చేస్తానని మాట ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పాడు. నేను నీకు సాయం చేయడం ఏంటి? అసలు ఎందుకు ఇలా గోల చేస్తున్నావు? కాళ్ళ మీద పడే అంత పెద్ద సమస్య నీకేం వచ్చింది అని విసుగ్గా అడిగింది అనసూయ. మీరు నన్ను క్షమించి కాపాడతానని ఒట్టేసి చెప్పండి. ఎంతైనా మీ భర్తకి సొంత తమ్ముణ్ణి, ఆయన తరపున మిగిలిన ఒకే ఒక్క రక్త సంబంధికుణ్ణి అని ఎమోషనల్గా లాక్ చేసే ప్రయత్నం చేశాడు. అసలు విషయం ఏంటో చెప్పకుండా క్షమించమని అడిగితే నేనేం చేయాలి? చిన్నపిల్లల్లా గోల్ చేయడం మానేసి విషయం ఏంటో చెప్పు రాజేంద్ర అని వీలైనంత శాంతంగా అడిగింది. ఆమె వైపు నిస్సాయంగా చూస్తూ అసలు విషయం, కొద్ది రోజుల క్రితం విరాట్కి జరిగిన యాక్సిడెంట్కి సంబంధించినది. అది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, నేను ప్లాన్ చేసి అటాక్ చేయించాను. కానీ ఆ అటాక్ హాస్ని కోసం చేస్తే అందులో విరాట్ చిక్కుకున్నాడు, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు. అందుకు మీరు నన్ను క్షమించాలి, అలాగే నాకు ఒక సాయం చేసి పెట్టాలి అని రిక్వెస్ట్ చేస్తూనే ఆర్డర్ వేశాడు రాజేంద్రవర్మ. వాట్ అని గట్టిగా అరిచి, నా కొడుకుని చంపడానికి ప్రయత్నించి కాపాడమని నన్నే అర్థిస్తున్నావా? అలా అనడానికి కొంచెం కూడా సిగ్గులేదా? ఇంత చేసి ఏ మొహం పెట్టుకొని నా దగ్గరికి వచ్చావు? అసలు నీకు సాయం చేస్తానని ఎలా అనుకున్నావు అని కోపంతో బుసలు కొట్టింది అనసూయ. నేను అదంతా మీకోసమే చేశాను వదినా. మీకు హాస్ని అంటే ఇష్టం లేదని వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిసి మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం అంతటి సాహసం చేశాను. కానీ అందులో విరాట్ చిక్కుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. మిమ్మల్ని నమ్మించాలంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే విరాట్కి కాల్ చేసి నా డ్రైవర్ను విడిచిపెట్టమని చెప్పండి. అతను నా దగ్గరే ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. నేను చెప్పడం వల్లే ఇదంతా ప్లాన్ చేశాడు. అతనికి ఏదైనా ఆపద కలిగితే ఆ కుటుంబానికి నేను సమాధానం చెప్పుకోవాలి. ఈ విషయంలో మీరు నాకు సాయం చేసి తీరాలి అని ఖచ్చితంగా చెప్పాడు రాజేంద్రవర్మ. నా కోసం చేశానని నింద మొత్తం నా మీద నెట్టకు. పనిచేసే డ్రైవర్ కోసం ఆలోచిస్తున్నావు, కానీ చావు అంచుల నుంచి బయటపడినా నా కొడుకు గుర్తుకు రాలేదా? అతని కోసం నేను ఎంత వెలువిల్లాడిపోయానో నీ కంటికి కనిపించలేదా? అసలు హాస్ని మీద అటాక్ ప్లాన్ చేయమని, అడ్డు తప్పించమని నేను నిన్ను అడిగానా? అంతా నీకు నచ్చినట్లు చేసి ఏ మొహం పెట్టుకొని నన్ను అడుగుతున్నావు? ఈ విషయంలో విరాట్ నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను తల దూర్చను. చేసిన తప్పుకు శిక్ష అనుభవించు. నిజానికైతే నిన్ను ఈ క్షణమే మెడపట్టి గెంటాలనిపిస్తోంది, కానీ నా భర్తకి సొంత తమ్ముడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాను. ఇక నీ డ్రైవర్ నా కొడుకు చేతిలో చేస్తాడో బ్రతుకుతాడో నాకు అనవసరం. ఈ విషయంలో నా క్షమాపణ నీకు ఎప్పటికీ కుదరదు. ఇప్పటికే నా టైం అంతా వేస్ట్ చేసావు, ఇక నుంచి వెళ్ళు అని నిర్మోహమాటంగా చెప్పింది. మీకు కుదరదని చెప్పినంత మాత్రాన వదిలేస్తానని ఎలా అనుకున్నారు? నేను అడిగిన సాయం మీరు ఖచ్చితంగా చేయాలి, చేసి తీరాలి. ఎందుకంటే మీ రహస్యం నా చేతిలో ఉంది కదా అని భయంతోనైనా మీరు చేస్తారు అని అప్పటి వరకు ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చిన వ్యక్తి ఒక్కసారిగా పైకి లేచి సోఫాలో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చి మరీ చెప్పాడు. అనూహ్యంగా మారిన అతని ప్రవర్తనకి అనుమాన పడుతూనే అతని మాటల్లో అంతర్లీనంగా దాగి ఉన్న వార్నింగ్కి ఆలోచనలో పడింది అనసూయ. ఆమెను చూసి క్రూరంగా నవ్వుతూ, నేను మాట్లాడిన విషయం గురించి అర్థం కాక ఆలోచిస్తున్నారా వదినా? మీకు అంత శ్రమ ఎందుకులేండి, అదేంటో నేనే చెప్తాను అని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, హాస్నికి దగ్గరుండి అపోషన్ ట్యాబ్లెట్స్ వేసి కడుపులో బిడ్డ చనిపోయేలా చేశారు కదా, గుర్తొచ్చిందా? ఇప్పుడు మీరు నేను అడిగిన పని చేయకపోతే అదే విషయాన్ని విరాట్కి చెప్తాను అని బ్లాక్మెయిల్ చేశాడు రాజేంద్రవర్మ. ఓహో, ఇప్పుడు నీకున్న అన్ని మార్గాలు మూసుకుపోవడంతో ఆఖరికి నా దగ్గరికి కాలబేరానికి వచ్చావా? కుదరకపోతే బెదిరింపులకు దిగుతావా? ఇప్పుడు కూడా నీకు అవసరం వచ్చింది కాబట్టి నా దగ్గరికి వచ్చి నిజం చెప్పావు, లేదంటే ఎప్పటికీ సీక్రెట్గానే ఉంచేవాడు కదా. నా కొడుకుని చంపడానికి ప్రయత్నించిన పాపానికి నీకు క్షమాపణ దొరకడం అసంభవం. నన్ను బెదిరించి పనులు జరిపించుకోవడం నీ వల్ల కాదు. అయినా నువ్వు వెళ్ళి చెప్తే విరాట్ నమ్మేస్తాడా? హాస్నికి అపోషన్ జరగడానికి నేనే కారణమని ఖచ్చితంగా చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యమేమైనా ఉందా అని పొగర్గా నవ్వింది అనసూయ. అంతవరకు వస్తే అతన్ని నమ్మించడం ఎలాగో నాకు బాగా తెలుసు. ఇంతసేపు యాక్సిడెంట్ చేశానని నిందిస్తున్నారు, కానీ దానివల్ల అందరికంటే ఎక్కువగా లాభపడింది మాత్రం మీరే కదా. అసలు విషయం మర్చిపోయి మాట్లాడడం సబబు కాదు.
మీ గురించిన రహస్యం తెలిసిన తర్వాతే మీ కొడుకు హాస్నిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అతనికి మెమొరీ లాస్ అయ్యింది కాబట్టి ఇన్ని రోజులుగా మీ ఆటలన్నీ సాగాయి. లేదంటే ఈ పాటికి విరాట్ చేతిలో మీ పరిస్థితి ఏమయ్యేదో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ నిజాన్ని ప్రూవ్ చేయడం నాకంత కష్టం కాదు. ముఖ్యంగా నేను ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాను. కుదిరితే అటాక్ కూడా మీరే ప్లాన్ చేశారని సాక్ష్యాలు సృష్టిస్తాను. అప్పుడేం చేస్తారు? ఏం చెప్పి తప్పించుకుంటారు అని నిలదీశాడు రాజేంద్రవర్మ. ఇక ఆ మాటతో తను ఎంత దూరం వెళ్ళగలడో అర్థమైన అనసూయ కాసేపు ఆలోచనలో పడింది. ఎంతసేపు విరాట్కి నిజం తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందోనని భయపడింది. కానీ నిజాన్ని ప్రూవ్ చేయడానికి రాజేంద్రవర్మ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం తన పని జరిపించుకోవడం కోసం మాత్రమే అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నిజాన్ని పూర్తిగా మర్చిపోయింది. కనీసం ఆ సమయంలోనైనా ఆమె కాస్త బుర్ర ఉపయోగించి ఆలోచించి ఉంటే ఇన్ని రోజులుగా రాజేంద్రవర్మ కుటుంబం చేస్తున్న మోసం ఆమెకు అర్థమయ్యేది. కేవలం హాస్ని మీద ఉన్న అయిష్టత కారణంగా వాళ్ళు చెప్పిన ప్రతి మాట నిజమని నమ్మి మూర్ఖత్వంతో తన కుటుంబాన్ని తానే నాశనం చేసుకుంటోంది. చేతులారా తన కొడుకుని దూరం చేసుకుంటోంది. ఆమె చేస్తున్న పనులకు అసలైన పర్యవసానాలు ఎదుర్కొన్నప్పుడు కొడుకు వేసే శిక్ష తట్టుకోలేక ఒంటరిగా మిగులుతుందని ఆమెకు ఆ క్షణం తెలియదు. బహుశా తెలుసుంటే ప్రవర్తించేది కాదేమో. తను చేసిన పాపాలకు ఫలితంగా ఏ విధంగా తిరిగి వస్తుందో ఆమె కనీసం ఊహించను కూడా ఊహించదు. కాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన ఆమె విరాట్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తానని చెప్పడం మాత్రమే తన బాధ్యత అని, ఆపై డిసిషన్ పూర్తిగా అతనిష్టమని అతనికి ఖచ్చితంగా చెప్పి రాజేంద్రవర్మను అక్కడి నుంచి పంపించేసింది. ఆ రోజు సాయంత్రం వర్క్ ముగించుకొని ప్యాలెస్కి బయలుదేరిన విరాట్కు తన తల్లి నుండి వచ్చిన ఫోన్ కాల్ ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే సమయంలో ఆమె కాల్ చేయడానికి గల కారణం క్షణాల్లో ఊహించిన అతని పెదాల మీద కన్నింగ్ స్మైల్ వచ్చింది. వెంటనే డ్రైవర్ పక్కనున్న సీట్లో కూర్చున్న దాస్ని పిలిచి, ఈరోజు మధ్యాహ్నం రాజేంద్రవర్మ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళాడా అని ప్రశ్నించాడు. అవును సార్, మీ క్యాబిన్ నుండి వచ్చిన అరగంట తర్వాత బయటకు వెళ్ళారు. ఆ విషయం గురించి కనుక్కొని చెప్పమంటారా అని వినయంగా అడిగాడు దాస్. నో నీడ్ అంటూ రింగ్ అవుతున్న మొబైల్ తీసుకొని కాల్ అటెండ్ చేశాడు విరాట్. కాల్ కనెక్ట్ అవ్వడం ఆలస్యం. విరాట్, ఆఫీస్లో ఉన్నావా లేక ప్యాలెస్కి బయలుదేరుతున్నావా అని ప్రశ్నించింది అనసూయ. నా సంగతి తర్వాత ముందు మీరు కాల్ చేసిన విషయం ఏంటో చెప్పండి మామ్ అని గంభీరంగా అడిగాడు విరాట్. ఏం లేదు విరాట్, మనం ఇద్దరం కలిసి డిన్నర్ చేసి చాలా రోజులైంది కదా. నీకు నచ్చిన డిషెస్ అన్నీ ప్రిపేర్ చేయించాను. డిన్నర్ చేయడానికి ఇక్కడికి వస్తావా అని సంశయంగా అడిగింది. ఆ మాటతో తల్లి ఆంతర్యం ఏంటో అర్థమైన విరాట్ ఆమెకు వస్తానని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే హాస్నికి కాల్ చేసి తను డిన్నర్కి రావట్లేదని, తన కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోమని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ సమయంలో అతనికున్న ముఖ్యమైన పనులు ఏమిటో హాస్నికి అర్థం కాలేదు. కానీ అతన్ని ప్రశ్నించే ధైర్యం లేక కావ్య దగ్గరికి వెళ్తున్నాడేమోనని అపోహపడుతూ తల వంచి నిద్రపోయింది. కాసేపటికి తల్లి ఇంటికి చేరుకున్న విరాట్ ఆమెతో కలిసి డిన్నర్ ముగించి రిలాక్స్గా సోఫాలో కూర్చున్న సమయంలో రాజేంద్రవర్మ డ్రైవర్ గురించిన విషయం మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె నోటి నుండి వింటున్న విషయాలకి విరాట్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఇంతకీ అనసూయ ఏమని మొదలుపెట్టింది? విరాట్కి ఎందుకు అంత కోపం వచ్చింది? రాజేంద్రవర్మ కోరిక తీరుతుందా? విరాట్ అతని డ్రైవర్ను అంత సులువుగా వదిలేస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.